ప్రార్థన అండి. మేము ఆత్మల దర్శనం చేయండి. తండ్రి మనతో ఉన్నారు. ఈ రాత్రి సమయంలో మరి మోక్ష మార్గం ద్వారా వినే ఈ యొక్క ప్రతి మాట మిమ్మల్ని ఎంతగానో గనపరుస్తూ, మిమ్మల్ని ఎంతగానో ఆశీర్దిస్తూ, మిమ్మల్ని ఎంతగానో దీవెనకరమైన మార్గాన్ని పనిచేస్తూ సదా ఆయన 2 చేతులెత్తి మీరు ప్రార్థిస్తుండగా దీవించి గనపరచడానికి దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి సమయంలో నువ్వు నూతన మార్గంలో పయనించి నూతన శక్తి, నూతన మహిమతో నిలబడదుగాక. ఆమేన్. ఇదే యెహోవాకు సెలవిస్తున్నది. జీవం గల తండ్రి కలకాలం మీకు తోడే నిత్య కృపాక్షేమ ప్రభావాలు కలిగించి ఆశీకరంగాను సంతోషకరంగా జీవించేనుగాక. ఆమె అందరూ బాగున్నారు కదమ్మా. దేవుడు మనల్ని ఎంతగానో కనపరుస్తున్నాడు. గైపోయింది సంవత్సరం, మనం మరి పండగలోకి వెళ్ళిపోతున్నాం. దేవుని పండగ చేయడానికి దేవుడు సంసిద్ధపరుస్తూ ఉన్నాడు. కనుక మనం అందరం కూడా ఆ యొక్క దేవుని కనపరిచి, ఎప్పుడు దేవుని కనపరిచారని చూసినప్పుడు వాళ్ళందరూ కూడా మరి నిర్గమకాండంలో చూసినప్పుడు వాళ్ళు ఐగుప్తు నగరంలో ఉండగా దేవుని ఆరాధించలేదు, దేని కనపరచలేదు. ఎప్పుడైతే ఐగుప్తు నుంచి బయటకు వచ్చారో వాళ్ళ మందసం కట్టి, ఆ మందసం దగ్గర ఒక యాజకుడు, ఆ మందసాన్ని మోయటానికి లేవీలు, ఆ మందసానికి ధూపము, ఇవన్నీ కూడా వాళ్ళు సంసిద్ధపరుచుకున్నారు. ఆ మందసం బయలుదేరుతుండగా దేవుడు నిత్యమును ఆశ్రదిస్తూ ఉన్నాడు. అంచేత మనం ఎప్పుడైతే దేవుని కనపరచడం అనే ఒక పవిత్రమైన మార్గాన్ని మనం ఎన్నుకుంటామో దేవుని ఆశీర్వాదం మనకు తోడుగా ఉంటుంది. అంతేకాకుండా మన కుటుంబాలను గనపరుస్తూ ఉంటాడు. అందుకే ఆ యొక్క ఒబేదెదోము ఇంటికాడ ఆ యొక్క మందస్సు ఉన్నప్పుడు దావీదు అడిగాడు, అయ్యా ఈ మందస్సు అంటే అప్పటికి చాలా సంవత్సరాల నుంచి ఫిలిష్తీయులకి ఇజ్రాయెల్కి మధ్యన ఆ మందస్సు ఉండటం, ఎండలో ఎండడం, వానలో తాగటం భయంకర స్థితిని ఉండగా మరి ఆటోమేటిక్గా ఆ మందస్సము ఎప్పుడైతే దావీదు మరి దేవుడి దర్శనం ద్వారా దాన్ని తీసుకురావటం, అది అక్కడ ఆగటం, అప్పుడు ఒబేదెదోము ఇంటికాడ ఆ మందసం పెట్టిన తర్వాత ఒబేదెదోము ఏం చేశాడు అని అడిగినప్పుడు ఒబేదెదోము చెప్పాడు, నేను ప్రతినిత్యము దేవుని స్తుతిస్తూ ఉన్నాను, ఆయనకు ధూపం చెల్లిస్తూ ఉన్నాను. కానీ దేవుడు ఎప్పుడైతే ఈ మందసం మా ఇంట్లోకి వచ్చిందో నలువైపులా వ్యాపిస్తున్నాం మేము అని చెప్పి సమాధానం ఇచ్చాడు. అంచేత చాలామంది ఈ యొక్క దేవుని రాజ్యంలో మరి దేవునికి గణపరచడానికి అంగీకరించరు. వాళ్ళ గొప్ప, వాళ్ళ శక్తి, వాళ్ళ బలము. అంటే చాలామంది దైవజ్ఞానం లేకుండా కూడా మాట్లాడుతూ ఉంటారు. నేను ఈ యొక్క సేవకుని అవుతానని కానీ, నేను ఒక ఫాస్టర్గా వస్తానని కానీ నాకు తెలియదండి. తెలియకుండా నేను ఆటోమేటిక్గా దేవుళ్ళకి రావటము, వెంటనే నేను ఫాస్ట్గా మారటము జరిగింది. దేవుడు తన యొక్క చాతుర్యం చేతను నడిపించడం, అనేక మంది అవమానపరిచిన, అనేక మంది ఆటంకపరిచిన నన్ను ఎంతగానో దేవుడు నడిపిస్తూ వచ్చాడు. అంచేత ఈ యొక్క దైవజ్ఞులను ఎలా దూషిస్తారు, దైవజ్ఞులను దూషించి ఏమవుతారు, ఇది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అనేది కూడా నేను చాలా ఆశ్చర్యపడ్డానండి. చూద్దాం ఒకసారి అండి. 2 తిమోతేయులు 3వ అధ్యాయము 16వ వచనం కానీ చూద్దామండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకును పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైన దేవుడి శాస్త్రాలు. ఇక్కడ చాలామంది దైవజనుడు ఎవరు అనేది మనకు తెలియదండి. అంచేతే ఎవరా ఫాస్టరో అని మాట్లాడటం మట్టుకు నేను చాలామందిని విన్నాను. అయితే నేను ఫాస్ట్ అయిన తర్వాత అంటున్నారనే కాదండి. నేను హిందూ కుటుంబం నుంచి వచ్చానండి. హిందూ కుటుంబంలో మాకు ఊళ్ళో ఒకే ఒక గురువు ఉంటారండి, బ్రాహ్మణోత్తములు. ఆ బ్రాహ్మణోత్తములు ఉండగా ఆ బ్రాహ్మణోత్తములు అక్కడ 2 వర్గాలుగా ఉంటారండి. ఈ కొంతమంది బ్రాహ్మణోత్తములను పట్టించుకోరు, కొంతమంది చాలా భక్తి శ్రద్ధలతో చూస్తారండి. ఎప్పుడైనా మేము గురువుగారు అలాగా గుడికాడికి వెళ్ళి అలా నుంచినప్పుడు కొంచెం ప్రసాదం పెడతా ఉండేవారు. అలాగే కాకుండా ఎప్పుడైనా పరాగ్య ఏదైనా మేము అజాగ్రత్తగా ఉన్నప్పుడు మా నాన్నమ్మగారు అనేవారు, బ్రాహ్మణుల్ని మనం ముట్టుకోకూడదు, బ్రాహ్మణుల్ని మనం ఏమనకూడదు, బ్రాహ్మణులు ఏమనంటే వారు గురువులు, వారిని ఏమనంటే చెప్పించబడతామురా అని చెప్పేవారు. రెండోదిగా ఎప్పుడైనా ఆచార్య గారి విషయం వచ్చి గబిక్కిన ఇంట్లో ఏదైనా ఆచార్య గారు ఇలాగ అన్నారు అని అన్నాం అనుకోండి, ఇదిగో తప్పు, ఆచార్య గారిని ఏమనకూడదు, ఆయన మాటలు పరిశుద్ధమైన మాటలు, ఆయన మాటలు పవిత్రమైన మాటలు, ఆయన చాలా ఇదైన మాటలు, ఆయనకి నమస్కారం పెట్టుకోవాలి కానీ ఆయన గురించి మాట్లాడకూడదు అని చెప్పేవారు. ఇది చాలా పెద్దగా మేము మా నాన్నమ్మగారు చెప్పినట్టుగా చేసేవాడు అండి. కానీ చాలా ఇదిగా ఆయన ఒకవేళ ఎప్పుడైనా మా ఇంటికి వచ్చినా కానీ ముందర ఆయన లోపలికి వచ్చేవారు కదండి. మరి ఆయనకి చాలా సత్కారం చేసి ఆయనకి కావాల్సినవన్నీ కూడా ఇచ్చి ఆయన ఒక్కోసారి ఆవు పాలని లేకపోతే కూరగాయలని రకరకాలుగా ఆయన
మాట్లాడుతూ ఉండాలి, ఆ మాటలన్నీ కూడా నిర్వర్తం చేయటం. అలాగే మా తోటలో మాకు తోటల దొడ్లు ఉండేయండి. తోటల దొడ్లో ముందర ఏదైతే కాసిందో ఒకటి దేవుడికి గూళ్ళోకి, రెండోది ఏమో మరి ఆచార్య గారికి పట్టుకెళ్ళేవాళ్ళం అండి. అలాగే మరి అన్ని పాలు వాడు వాడరండి, ఆవు పాలు ఒకటే వాడతారు. ఆవు అనగానే జున్ను పాలు ఒకటి ముందర దేవుడికి, 2 ఆచార్య గారికి పట్టుకెళ్ళేవాడు. పట్టుకెళ్ళినప్పుడు మా నాన్నగారు ఇంకో పెద్ద ప్రాబ్లం తెచ్చిపెట్టేదండి. ఆ ప్రాబ్లం ఏంటంటే తలాల స్నానం చేయాలి. తలాల స్నానం చేసి ఆ పాలు పట్టుకెళ్ళి ఆచార్య గారికి ఇవ్వాలి. మనసులో ఇష్టం ఉండేది కాదు, అసలు ఇష్టం ఉండేది. ఇంటికి ఆచార్య గారికి చంపేస్తున్న నాన్నగారు అనుకునేవాళ్ళని. కానీ మా నాన్నగారు ఎప్పుడు కూడా ఆ విషయాలు చెప్తూ ఉండేవారు. మరి మా ఆచార్య గారు కూడా మా ఇంటికి వచ్చేవారు కదండి. సంవత్సరానికి ఒక్కసారి ఆయన వచ్చి దేవుని తీసుకొచ్చి మంత్రపుష్పం చదివి వెళ్ళిపోయేవారండి. ఆ ఒక్కసారికి మేము ఎంతో పరమానందభరితులుగా ఉండేవాళ్ళం. అయితే నేను తర్వాత ఈ యొక్క క్రైస్తత్వంలోకి వచ్చానండి. క్రైస్తత్వంలోకి వచ్చిన తర్వాత చాలామంది దైవజ్ఞుల్ని విమర్శించడం నేను చూస్తానండి. అంటే నన్ను విమర్శించాలని కాదండి, నన్ను ఎంతమందిని విమర్శించవచ్చు. ఎందుకంటే యేసుప్రభువే నిందల పాలేడు, పెద్ద విచిత్రం కాదు ఇది. ఎవరైనా విమర్శిస్తారు, నరికేస్తారు, పొడిచేస్తారు, కరిచేస్తారు, ఇవన్నీ ఉంటాయండి ఇందులో. నేను తర్వాత చాలా వేదన నాకు పట్టుకుందండి. దైవజ్ఞులను తిడుతున్నందుకు ఎందుకు కాదండి, అసలు క్రిస్టియన్లు ఎందుకు ఎదగట్లేదు వీళ్ళు, ఈ భక్తులుగా ఎందుకు మారట్లేదు వీళ్ళు ఎందుకు గొప్పవాళ్ళు అవ్వట్లేదు, ఎందుకు ఈ విధంగా మరి జీవిస్తున్నారనే ఒక ఆలోచన ఒక గురువు అయిన తర్వాత నాకు మనసులో వేదన కలిగిందండి. వేదన కలిగి అసలు ఎందుకు ఎదగట్లేదు వీళ్ళు అనే ఆలోచన వచ్చినప్పుడు, ఒకటి దైవాజ్ఞను మేరుతున్నారు. దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి, మందిరంలోకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి, గురువుగారి దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఒక గురువుకుండి హక్కులు దేవుడు బయలుపరిచాడు. సౌలు ఈ యొక్క చూసినప్పుడు మరి అబ్రహాం గారింటికి ఒక గురువు వచ్చినప్పుడు ఆయన చాలా గొప్ప సన్మానం చేశాడు. మీకు చాలా అదిత్యమే, ఆదికాండ 18 అధ్యాయంలో ఆయన చాలా గొప్ప సన్మానం చేశాడు. చేసిన వెంటనే అన్నాడు, నీకు కుమారుడు పుడతాడని చెప్పాడు. సరే, ఇంకా కొద్దిగా దూరం పోయిన తర్వాత ఇంకో మాట చెప్పాడు, ఆశ్చర్యకరంగా నీ వంశం శాస్త్రంగా ఇలా రాజులుగా అయిపోతారని చెప్పాడు. గురువుకి ఎంత పవర్ ఉంటుందా? అవును. ఒకప్పుడు నీ భ్రష్టుడిగా ఉండగా ఈ యొక్క దేవుణ్ణి ఆరాధించాలి. ఈ యొక్క దైవజ్ఞుని ఎవరంటే దేవుడికి ప్లస్ ఈ యొక్క భక్తులకి రాయబారి. దేవుడి దగ్గరికి ఎలా నడిపించాలి, మనం ఏవేళ 2 అధ్యాయాలు చూసినప్పుడు ఆ స్త్రీని ఆయన గురువుగారు అలాగే నడిపించాడు. చూద్దాం ఒకసారి ఏవేళ 2 అధ్యాయం 14 వచ్చింది చూద్దాం బిడ్డ. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మండపమునకును బలిపీఠమునకును మధ్య నిలవబడి కన్నీరు విడిచుచు యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకుని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింప. దేవసంస్థలు యాజకుడు చేస్తున్న ప్రార్థన, యాజకుడి దగ్గరికి ఒక డిస్కషన్ జరిగింది. యాజకుడి దగ్గర ఈ యొక్క స్త్రీ ఆ యాజకుడి దగ్గరికి వచ్చింది. వచ్చి తన బాధలు చెప్పుకుంది. సాధారణంగా దైవజనుల దగ్గర చెప్పుకుంది, బాధలు చెప్పుకున్నప్పుడు ఆ గురువుగారు ఒకే మాట అన్నాడు, అమ్మా ఆశీర్వాదం నా దగ్గర లేదమ్మా, నేను ఆశ్రయించలేను, కానీ ఆశ్రయించే మార్గాన్ని చెప్పగలుగుతానమ్మా అన్నాడు. సరే, ఆవిడ యొక్క బేదరకంలో ఏం చెప్పండి ఆయన గారు అని అడిగింది. అమ్మా ఏమీ లేదమ్మా, నువ్వు ఉపవసించి విరిగి నలిగిన ఆత్మతో ఒక్క ప్రార్థన చేయి. ఆ ప్రార్థన ఏంటంటే, తండ్రి నేను అపరాధం చేశాను, నేను పాపం చేశాను, నేనే తిరుగుబాటు చేశాను, అందుకు నాకు ప్రాప్తించింది ఈ పాపాల శిలువ. నువ్వు నన్ను నిక్కముగా ప్రేమించావు, నాకు మంచి బిడ్డలు ఇచ్చావు, నాకు మంచి భర్తనిచ్చావు, అన్నీ ఇచ్చావు, కానీ వీటిని చూస్తున్నాను కానీ నేను ఆరాధించలేకపోయాను, నేను గనపరచలేకపోయాను, నేను విడిచిపెట్టేస్తాను. ఏ రోజునైతే విడిచిపెట్టేశాను ఆ రోజునే నా ఇంట్లో శాపం పరిణమించింది నాయన అని నువ్వు ప్రార్థన చేసుకోమ్మా. దేవుడు కనికరిస్తాడేమోనమ్మా, దేవుడు నిన్ను ఆదరిస్తాడేనమ్మా, దేవుడు కనికరించి నీ కుటుంబాన్ని కడతాడేమమ్మా అని చెప్పి వాగ్దాన ప్రకారము ఆ కుటుంబం కట్టబడింది. యాజకుడు కన్నీరు కారుస్తున్నాడు. ఏమని కనుకరిస్తున్నాడు అంటే, యాజకుడికి ఏం కావాలి, ఒక రైతుకి ఏం కావాలి, చేను కావాలి. ఆ చేను ఎలా ఉండాలి, పండాలి. అలాగే ఒక యాజకుడికి ఏం కావాలంటే సంఘంలో అందరూ కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. సంఘములో యాజకుడు ఆశించేది ఆశీర్వాదం. సంఘంలో
యాజకుడు ఒక తలంచేది ఏంటంటే ఆశీర్వాదం. వాళ్ళు మనకు పెడతారు, వాళ్ళకి మనం పెట్టరు, వాళ్ళకి మనం పెట్టరు. అది ఒక దేవుడిచ్చిన ఒక మంచి ఒక తలంతు. అందుకే మీరు వెళ్ళండి, వాక్యం ప్రకటించండి, నేను దీవిస్తానని చెప్పాడు దేవుడు. ఎవరైతే వీళ్ళ వాక్యం చెప్తున్నప్పుడు, ఎవరైతే ఎలాగ దేవుని ఆరాధించాలి, ఎలాగ దేవుని మహింపరచాలి, ఎలాగ దేవుని కనపరచాలనే విషయాలు మనం మాట్లాడుతుండగా వాళ్ళు అంగీకరించినప్పుడు వెంటనే వారికి ఆశీర్వాదం వాళ్ళ మీదకి వచ్చినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. ఈ యొక్క దైవజనుడు ఎందుకు ఉపయోగపడతాడో మనకి, మన ఇంటికాడ కాను పట్టుకెళ్ళడానికి ఉపయోగపడతాడా, లేకపోతే ఏదో అడావుడిగా రకరకాల మాటలు మాట్లాడడానికి ఉపయోగపడతాడా? ఇతను నీ యొక్క శాపాన్ని దేవుడి గురించి తొలగించడానికి ఏ ఉపాయం చెప్పాలో ఆ ఉపాయం చెప్పగల సమర్థుడు. దైవజనుని ఇంటికి రావటం ఆశీర్వాదం అని చెప్పేసి దైవజనులు ఏం తీసుకొస్తారంటే దైవజనుల్ని దేవుని తీసుకొస్తారు. దైవజనులు దేని తీసుకొస్తారంటే ఆశీర్వాదం తీసుకొస్తారు. దైవజనులు దేనికి ఉపయోగపడతారంటే శాపాన్ని నుంచి తొలగించి, పాపాన్ని తొలగించి పరిశుద్ధ శక్తికి మార్గాన్ని చూపిస్తారు. వాళ్ళే దైవజనులు. అందుకు దైవజనుల్ని అపోస్తలుడు పౌలు గారు అంటాడు, రెట్టింపు ఘనపరచాలి వాళ్ళని. వాళ్ళకు ఒక పాలు కాదు మీరు ఇచ్చేది, రెట్టింపు పాలు. మీ కష్టాల్లో, మీ వ్యాధాల్లో వాళ్ళు మీకు దేవుని కష్టాల్లో, వ్యాధాల్లో మరి మనం చూసినప్పుడు ఏబు గారి విషయంలో చూసినప్పుడు 32 అధ్యాయాలు చూసినప్పుడు ఏబు గారు పతనమైపోయి ఉన్నాడు. భయంకరమైన చీకట్లోకి వెళ్ళిపోయాడు. చీకట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏబు గారి దగ్గరికి ఒక మూట బంగారం పట్టుకొచ్చాడా? ఏబు గారి దగ్గరికి ఏమైనా గొప్ప రత్నాలు పట్టుకొచ్చాడా? ఏబు గారి దగ్గరికి వజ్రాల వైడ్యులు పట్టుకొచ్చాడా? ఏం పట్టరాలేదు. ఏబు గారి దగ్గరికి వాక్యం పట్టుకొచ్చాడు. పదే పదే వాదిస్తున్నాడు. నేను వాదించడానికి వచ్చాను, నేను నీతో మాట్లాడడానికి వచ్చాను, నీతో వాదించడానికి వచ్చాను, నువ్వు ఏం చేసావు చెప్పడానికి వచ్చాను, నువ్వు ఎలా పడిపోయి చెప్పడానికి వచ్చాను, నీకు ఇష్టం అయితే నా మాట ఆలకించు, నీకు ఇష్టం అయితే శ్రద్ధగా నా మాట విను, నువ్వేం తప్పు చేసావు తెలుసుది అని ఎలోహ అతనితో వాదించడం ప్రారంభించాడు. ఆ వాదించడం చెప్పాడు, అదిగో కొండమేక ఏంతుంది, ఎంతినప్పుడు పెద్ద పులి తినగలదా? ఈ యొక్క గడ్డి కొండ మీద ఎదుగుతుంది కదా, దూళ్ళ మేస్తున్నాయి కదా, ఈ గడ్డి ఎలా ములిసింది? ఈ సముద్రం పొంగుతుంది కదా, గట్టు దాటుతుందా? ఇవన్నీ ఎవరి ఏర్పాట్లు? భగవంతుని ఏర్పాట్లు. భగవంతుడు ఎంత గొప్పవాడు, భగవంతుడు ఎంత శక్తివంతుడు, భగవంతుడు ఎంత బలవంతుడు, భగవంతుడు ఎంత ప్రభావం గలవాడు అనే విషయాన్ని నువ్వు మరిచావు. మరుపు అనేది అందరికీ ఉంటుంది. నేను కూడా మర్చిపోతూ ఉంటాను. నేను కూడా ఒక్కోసారి పొరపాట్లు పడుతూ ఉంటాను. కానీ అప్పుడు ఎవరో కూడా దైవజనులు, ఇప్పుడు మా అబ్బాయి డయాస్ చెప్తున్నాడు, పదే పదే నా గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మా నాన్నగారు చాలా ఆస్తంతా పాటు చేస్తారు, మా నాన్నగారు చాలా భయంకరంగా గుడ్డలు కూడా లేకుండా అయిపోయారు, మా నాన్నగారు నా జీవితంలో ఎటువంటి ఆశ్చర్యం లేకుండా చేసేసారు, మా తాతయ్య గారు ఇచ్చిన ఆస్తి, మా అమ్మగారు తెచ్చుకున్న ఆస్తి అన్నీ పోగొట్టేశారు, బంగారం పోగొట్టేశారు అని చెప్తూ అంటాడు. ఏ రోజునైతే మా నాన్నగారు దేవుడి దగ్గరికి వచ్చారు, ఆ రోజు నుంచి మా నాన్నగారిని మరుగుపరుచుకుని దేవుడు మమ్మల్ని దీవిస్తున్నాడు. ఆ మాట నా హృదయానికి చాలా స్పందనగా ఉంది. ఇదేంటి నా కొడుకు, నేను సంఘాన్ని స్థాపించేవాడు, నేను ఎంత గొప్పగా సంఘాలు నలువైపులు వ్యాపించేసిన చేసిన వాడిని, ఎన్ని వందల మంది నేను అభిషేకం చేశాను, ఇన్ని రకాలుగా సంఘాభివృద్ధికి ఇక్కడి నుంచి హైదరాబాద్ దాకా సంఘాలు వ్యాప్తి చెందిని, ఇదేంటి ఇలా కుర్రోడు ఇలా మాట్లాడుతున్నాడని బాధ కాదు, కానీ కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాను. అవును బాబు, ఒకప్పుడు దిక్కు లేకుండా దిక్కుమాలవాడిగా జీవించాను. ఏ లోకంలో ఎలా జీవించాలో తెలియని దౌర్భాగ్య స్థితిలో జీవించాను. కానీ ఏనాడైతే నా జీవితంలో ప్రవేశించావు, ఆనాడు పట్టెడు ఆహారం తింటున్నాను, ఓ గుడ్డ కట్టుకుంటున్నాను. ఓ చెప్పా అబ్రహాంతో నీ కుటుంబం కట్టబడతాని. అలాగే అబ్రహామి కుటుంబాన్ని ఎలా కట్టావు, నా కుటుంబాన్ని కూడా అలా కట్టు. ఇది నీ యొక్క కృపయ్యా. దైవజనుడు ఏం చేస్తాడు? దైవజనుడి వల్ల మనకు ఉపకారుండి రత్నాల మూటలు పట్టుకొస్తాడా, వజ్రాల మూటలు పట్టుకొస్తాడా, అపహాస్యంగా ఆ యొక్క అపహాస్య మాటలు మాట్లాడతాడా? దేనివల్ల ఒక వ్యక్తి పాడైపోతాడు, లేక దేనివల్ల ఒక వ్యక్తి గొప్పవాడవుతాడు చెప్పగల సమర్థుడు దైవజనుడు. ఈ దైవజనుడు ఎవరింటికి అయితే వచ్చాడు, ఎవరింటికి వస్తాడు? సాధారణంగా నేను చూస్తూ ఉంటాను. నేను మొన్న కాళీపట్నం చూసిన లాక్డౌన్లో కాళీపట్నం భయంకర దెయ్యాలు విజృంభించేసినాయి. ఒక 2-3 కూడా చనిపోవడం జరిగింది. ఆ టైంలో
మేమందరూ కూడా ఒక ఆలోచన చేసుకున్నాం. అలా కాదు, ఈ కాళీపట్నం వాళ్ళు ఏం చేశారంటే ఈ లాక్డౌన్ టైంలో వీళ్ళు భక్తిహీనులు అయిపోయి స్తుతి ప్రార్థన చేయటం మానేశారు వీళ్ళు. అలా కాదు, మనం డైలీ వెళ్దాం, ప్రార్థన పెట్టుకుందాం అక్కడని చెప్పి ఒక 2 నెలలు మేము కష్టపడ్డాం. ఇప్పుడు అక్కడ దెయ్యాలు వెళ్ళిపోయినాయి. అందరూ మళ్ళీ స్థుతిలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ ఆరోగ్యాలు, మళ్ళీ ఆశీర్వాదాలు, మళ్ళీ చక్క దీవెనతో. ఎక్కడుంది నీకు ఘనత అంటే నువ్వు దేవుని పాదాల దగ్గర ఉన్నప్పుడు. అందుకే నెహెమ్యా అంటాడు, ఎజ్రా శాస్త్రిని అంటాడు, ఆయన వాళ్ళకి వాక్యాన్ని బోధించయ్యా, వాడికి వాక్యాన్ని తెలియచేయ్యా, వాళ్ళ వాక్య యొక్క రహస్యాన్ని తెలియచేయ్యా, పశ్చాత్తాపడి ఇప్పుడైనా పాపాన్ని ఒప్పుకునేలా చేయవయ్యా. నెహెమ్యా 9వ అధ్యాయం చూసినప్పుడు వాళ్ళందరూ కూడా నెత్తి మీద బూడిదని జరుపుకుని గోనెపట్టా కట్టుకుని నిలబడి వాక్యం వింటూ, అయ్యా నిజమే మేము పాపం చేసాం, నిజమే మమ్మల్ని ఆశించే దేవుని వదిలేసాం, మమ్మల్ని పోషించే దేవుని వదిలేసాం, అయా జ్ఞానం లేకనే వెళ్ళిపోయాం, మమ్మల్ని కాపాడాడయ్యా. ఎజ్రా శాస్త్రి బైబిల్ వాక్యం తీసి ఆయన ప్రకటిస్తుండగా ప్రజలందరూ కూడా కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. తిరిగి వారు ఆశించబడుతున్నారు. అటువంటి గొప్ప దైవజనుల్ని మరి యేసు ప్రభువు వారు అంతగా అంటాడు, వీరి పాదాలు పరిశుద్ధమైనవి, ఈ పాదాలు ఎక్కడికి వెళ్తాయో అక్కడ ఆశించబడతాయి. అదే మత్తయి 10వ అధ్యాయం అంటాడు, మీరు వెళ్ళండి, అధికారం ఇస్తున్నాను మీకు, దెయ్యాలు బంధించండి, మీరు వెళ్ళండి, రోగాలు స్వస్థపరచండి. నా ప్రియ బిడ్డలారా, ఎవరా పాస్టరు? ఎవరా పాస్టరు? పాస్టరు దేవుని సేవకుడు. పాస్టరు దైవజనుడు. పాస్టరు ఆశీర్వాదాలు పట్టుకొచ్చేవాడు. మేము మా తాతయ్య గారి ఊరికి వెళ్తే ఆయన ఏ రోజు వస్తాడో ఆ రోజు మాకు తెలిసి మేము గుమ్మంగారు కూర్చుని ఉండేవాళ్ళం, స్నానాలు చేసేవాళ్ళం, చక్కగా బట్టలు కట్టుకుని మా తాతయ్య గారి కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. మా తాతయ్య గారు వచ్చేవారు, రాగానే ఆయన సంచి ఇలా చేతికి తగిలించుకొచ్చేవారు. ఆ రోజుల్లో పొట్లాలు ఉండి, ఇగో పెద్దల పట్లం, చిన్నల పట్లం, అమ్ముల పట్లం, రాణి పట్లం అని మేము 32 మంది పిల్లలు ఉండడం, 32 మంది పిల్లలకి పట్లాలు ఇచ్చి లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కునేవాడు. అవును నా ప్రియ బిడ్డలారా, సౌలు అటువంటి గొప్ప దైవజ్ఞాన్ని అవమానపరిచాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పోగొట్టేసుకున్నాడు. దేవుడిచ్చిన గొప్ప దేవుని పోగొట్టేసుకున్నాడు. మోషే లాంటి గొప్ప దైవజ్ఞాన్ని మరి అహరోన్ మిరియాములు అవమానపరిచారు. కుష్ఠవ్యాధికి ప్రాప్తి. ఈ క్రిస్టియన్లు ఎదగపడానికి కారణం ఏంటని చూసినప్పుడు ఎందుకు ఎదగట్లేదు? ఇలా చేస్తున్న పని ఏంటంటే దైవజ్ఞుల్ని అపహాస్యం చేస్తున్నారు. 1 ఆజ్ఞలు మేరుతున్నారు, 2 కట్టలు పాటించట్లేదు, 3 దైవజ్ఞుల్ని అవమానపరుస్తున్నారు. అదే అపోస్తలుడు పౌలు అంటాడు, ఒక దైవజనుడు కన్నీటితో గనుక వేదంతో కనుక వెళ్ళిపోతే వాళ్ళు చెప్పించబడతారు. అందుకే యేసు ప్రభువారు తన పిల్లంటే చాలా ఇష్టం కాబట్టి, పిల్లరా శిష్యులకు ఒకే మాట చెప్పాడు, మీరు ఎప్పుడు నా పిల్లలను దీవించాలి. వాళ్ళు ఎంత ఇసిగించినా, వాళ్ళు ఎంత అవమానపరిచినా, వారు ఎంతగా మిమ్మల్ని దూషించినా ఆశ్రయించడం మానవత్వం. అంచేత దైవజ్ఞులు ఎలా ఉంటారు? దైవజ్ఞుల వల్ల మనకు ఉపకారం ఏంటి? దైవజ్ఞుల వల్ల మన ముద్దే అక్క ఆశీర్వాదం ఏంటి? నేను ఒక అమ్మాయిని తీసుకొచ్చారమ్మన్నా, ఆమెను ఎక్కడెక్కడో తిప్పారు, ఎన్నెన్నో చోట్ల తిప్పారు. ఆ అమ్మాయికి ఏం జరిగిందో తెలియట్లేదు. తీసుకొచ్చి సన్నిధిలో ప్రార్థన చేసుకోవడం ప్రారంభించాం. ప్రార్థన చేస్తున్నాం. ఆ అమ్మాయికి ఆరోగ్యం కుదిరిపడింది. ఎప్పుడని చెప్పినప్పుడు బైబిల్ వచ్చేసి వాళ్ళు తిరిగి వచ్చి ప్రార్థిస్తుండగా వాళ్ళున్న దెయ్యాలు బంధించబడతాయి. వాళ్ళు తిరిగి వచ్చి ప్రార్థన చేస్తుండగా వాళ్ళు యొక్క శాపం తొలగించబడుతుంది. వాళ్ళు తిరిగి వచ్చి ప్రార్థన చేస్తుండగా వాళ్ళు వాక్యం ఏం చెప్తాం? దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తే దెయ్యాలు పట్టుకుంటాయి, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తే దరిద్రం పట్టుకుంటుంది, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తే మన ఇళ్ళు చెప్పించబడతాయి. ఇక్కడ చెప్తున్నాడు, దైవజనుడికి గద్దించే హక్కు ఉంది. దైవజనుడు అయ్యా నిన్ను సన్మార్గాన్ని నడిపించే హక్కు ఉంది. దైవజనుడు నిన్ను హెచ్చరించే హక్కు ఉంది.
ఆ దైవజనుడిని దేనికి చేస్తున్నానంటే నీ క్షేమం కోరి. అటువంటి దైవజనులను మనం అవమానపరచడం. అందుకే సౌలుతో ఇక సమూయేలుతో అంటాడు, అవమానపరిచింది నిన్ను కాదు నన్ను. అంచేత బైబిల్లో చూసినప్పుడు ఎన్నో చోట్ల వాళ్ళు దైవజనుల్ని అవమానపరచకుండా వచ్చారు. ఎక్కడైతే దైవజనులను అవమానపరిచారో ఆయా స్థలాలు నాశనం అయిపోయినాయి. ఎక్కడైతే దైవజనుల్ని కనపరిచారో అబ్రహాం తండ్రి గారు దైవజనుని కనపరిచాడు, అదే అతని జీవితానికి గొప్ప ఆశీర్వాదంగా మారింది. దావీదు ఆ దైవజనులను ఎంతో గౌరవించాడు, అదే అతని ఘనతకి కారణమైంది. అంచేత నా ప్రేర మరొక్కసారి మీకు అందరికీ నేను విజ్ఞాపన చేస్తున్నాను. దైవజనుడు మనకి ఎందుకు ఉపయోగపడతాయంటే దేవుడికిని మనకి రాయబారిగా మన యొక్క బలహీన స్థితిలో మనం బలపరిచి, మన బలహీన స్థితిలో మన దేవుడితో మార్గం చూపించి, మళ్ళీ ఎలాగ జీవిస్తే మనం ఆశించబడతామో, మనం ఏం చేస్తే పాడైపోయామో తెలియజేసి, ఆ మార్గాన్ని ప్రయాసపడి కన్నీరు కాచి ప్రార్థన చేసి, అమ్మా మీరు ఇలా చేస్తే మీరు ఆశించబడతారని బతిమాలతాడు దైవజనుడు. అంచే దైవజనుడు ఎందుకు మనకి దైవజనుడు దూషిస్తే ఎందుకు దేవుడు ఊరుకుంటలేదు, ఎందుకు అలాగపోతున్నారంటే మా నాన్నమ్మగారు అనేవారు, అయ్యా బ్రాహ్మణోత్తములయ్యా, పండితులయ్యా, వాళ్ళు గురువులయ్యా, వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదయ్యా, వాళ్ళతో దేవుడు ఉంటాడయ్యా, వాళ్ళతో దేవుడు ఉంటాడయ్యా అని చెప్పి. అవును, హైందవ కుటుంబంలో చెప్పేది నాన్నమ్మగారు, వాళ్ళతో దేవుడు ఉంటాడు. మార్క్స్ వార్త 16 అధ్యాయంలో 20 వచనంలో అదే వాక్యం ఉంది. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో 39వ వచనంలో అదే వాక్యం ఉన్నది. అపోస్తులు పౌలుగా చెప్తున్నాడు, మేము వెళ్ళిన చోట ప్రతి చోట ఆయన మమ్మల్ని గణపరుస్తామన్నాడు, ఊరేగిస్తామన్నాడు అని చెప్పాడు అపోస్తులు పౌలుగా. అంచేత దైవజనులు కూడా దెయ్యాలు కదా ఉండే, దైవజనులు కూడా దేవుడు ఉంటాడు. దైవజనులు నోట్లో ఆశీర్వాదం ఉంటుంది. దైవజనులు ఏ స్థలంలోకి వస్తారో ఆ స్థలాలు నూత్రీకరించబడతాయి. అంచేత దైవజనులు ఎక్కడైతే అవమానపరుస్తున్నారో, దైవజనులను ఎక్కడైతే దూషిస్తున్నారో, వాళ్ళు ఒకటి సంపాదించుకుంటున్నారో దుఃఖాన్ని, శాపాన్ని, దేవుని ఆశీర్వాదానికి ఆటంకపరుస్తున్నారు. దేవునికి ఆశీర్వాదం రాకుండా వాళ్ళు భయంకరంగా పడుతున్నారు. అందుకు నా పేర మరొక్కసారి మీకు అందరికీ నేను ఎందుకు క్రిస్టియానిటీలు వీళ్ళు ఎదగట్లేదు, ఏ విషయంలో ఎదగట్లేదు, ఏ విషయంలో వీళ్ళు వృద్ధిలట్లేదు అని చిన్న మాట అన్నాడు. మీరు వెళ్ళండి, నా జీవితంలో అదే చూశాను. నేను ఒక దైవజనుడు కాదు, నాకు ఏమీ తెలియదు, ఈ మార్గాలు ఏమీ తెలియదు. ఓన్లీ నా చేతిలో బైబిల్ పెట్టాడు, ఒక తుమ్మ చెట్టు కింద నిల్చోమన్నాడు, తుమ్మ చెట్టు కింద నిల్చున్నాను. నీ దగ్గరికి అనేక మంది జనాంగం వస్తారని చెప్పాడు. రావటం ప్రారంభించారు అనేక మంది. ఆశ్చర్యకరంగా మరి అనేక జాతుల వారు మరి తాగుళ్ళు, పేకాట్లు, ఏపిచాలు ఇవన్నీ మానేయటం, వాళ్ళు వర్ధిల్లటం చూశాను. అంచేత నా వల్ల వర్ధిల్లారు, నా వల్ల డెవలప్ అయ్యారు, నా వల్ల వాళ్ళు గొప్పవాళ్ళయ్యారు అని ఏనాడు కూడా నా మనసులో తలంచను. ఎందుకంటే ఒకప్పుడు దిక్కు లేనప్పుడు ఆయన దిక్కై నా కుటుంబాన్ని కట్టాడు. ఈ రోజు నన్ను మరుగుపరుచుకుని వాళ్ళందరినీ పిలిచి వాళ్ళని ఆశ్రయిస్తున్నవాడు ఆయనే. అందుకు నా పిల్లరా నిజంగా మీకు అందరికీ నేను విజ్ఞాపన చేస్తున్నాను. దైవజనులు మనకి రాయబారులు, దైవజనులు ఆశీర్వాదం కారణభూతులు, దైవజనులు పరలోక మార్గాన్ని చూపించే మహోన్నతులు. వారిని ఎప్పుడు కూడా మనం హృదయాంతరంగాల్లో గణపరచాలి. అప్పుడే మనం ఈ లోకంలో గణపరచబడతాం. ప్రార్థన చేసుకుందామని. తండ్రి, ఏ రోజున నువ్వు మాట్లాడిన మాటను బట్టి మా జీవితకాలం ఎప్పుడు కూడా దైవజనులను అపహాస్యం చేయటం కానీ, దైవజనులు మేము దూషించడం కానీ జరగకుండా, అయ్యా దేవుని కనపరిచినట్లుగా దైవజనులను కూడా మాకు దేవుడికి మారుగా ఉన్నారని, దేవునికి బదులుగా వాళ్ళని ఏర్పాటు చేశారని బాబు మనసులో తలుస్తూ దైవజనులు చూడగానే 2 చేతులు ఎత్తి అయ్యా వందనాలు చెప్పే అదృష్టాన్ని, అయ్యా దైవజనులు వెళ్తున్నప్పుడు వారిని ఘనపరిచి వారితో కోసుడుదామ ప్రయాణం చేసినట్లు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని నీ ప్రేమ గల దీపాలు సమర్పిస్తూ యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్.